ఆత్మబంధువులందరికీ నమస్కారములు. వినాయక చవితి శుభాభినందనలు. తర్వాత ఆత్మబంధువులందరికీ మరొకసారి నమస్కారములు. మనము భగవద్గీత గురించి విహంగ వీక్షణం చేస్తున్నాము. అందులో భాగంగా ఈ దినము 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగం గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనము భగవద్గీత పరిచయ వాక్యములు, అర్జున విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి తెలుసుకున్నాము. ఇది అంతయు సంజయుడు వేదవ్యాస మహర్షి ఇచ్చిన దివ్య దృష్టి ద్వారా అక్కడ యుద్ధములో జరుగుతున్న విశేషాలు ధృతరాష్ట్రునికి తెలియజేస్తూ ఉన్నాడు. వేదవ్యాస మహర్షి మొత్తం యుద్ధాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఇంతవరకు జరిగిన విశేషాలు ఇవే. ఇదంతా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని యొక్క విషాదము పోగొట్టి యుద్ధానికి సన్నుద్ధులను చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక ప్రస్తుత అధ్యాయానికి వస్తే అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నిస్తాడు. కృష్ణ, నాకు ముందుగా కర్మ త్యాగము చేయమని తెలిపావు. ఇప్పుడు మళ్ళీ భక్తితో కూడిన కర్మ చేయమని చెబుతున్నావు. మరి ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది అని అడుగుతాడు. అందుకు జవాబుగా శ్రీకృష్ణుడు ఇలా తెలియజేస్తాడు. అర్జున, పై రెండు మోక్షప్రాప్తి కలిగించిన భక్తితో కూడిన కర్మయోగము ప్రధానమైనది. అనగా కర్మలు చేయనప్పుడు యథాలాభంగా ఆ పనులు చేయుచు ఎవరిని ద్వేషింపకుండా తాను చేసిన పనులకు ప్రతిఫలము ఆశింపకున్నటువంటి వాడు ఒక సన్యాసితో సమానం. అయితే చేసే పనులందు భక్తిని జోడించి ఈ పనులను చేసేది నేను కాదు, ఇవన్నీ నాతో చేయించేది ఆ పరమాత్ముడే అనే భావనతో చేయుచు భగవంతుని చేరును. సర్వభూతాత్మ మమాత్మ అనువానికి ఏ కర్మ ఫలితములు అతనిని అంటవు. ఎవరైనా విపరీతమైన భక్తి భావనలో ఉండి అతను ఏదైనా చూచినప్పుడు కానీ, వినినప్పుడు కానీ, తాకినప్పుడు కానీ, వాసన చూడడము చేసినప్పుడు కానీ, తినడము, నడవడము, నిద్రపోవడము, శ్వాసించడము వంటివి చేస్తున్నా ఇప్పుడు అతను ఏమి చేయలేదని సంబంధిత ఇంద్రియములు అనగా జ్ఞానేంద్రియములైనటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము మరియు కర్మేంద్రియులైనటువంటి కాళ్ళు, చేతులు, నోరు, గుదము, గుహ్యము వాటి పని అవే చేస్తున్నాయని, వాటికి అన్నింటికీ అతను దూరముగా ఉన్నానని తలంచుతాడు. అటువంటి వాడు భగవత్ ప్రాప్తిని పొందును. మరియు ఎవరైతే మానసికముగా అనగా అంతఃకరణాలను అదుపులో ఉంచుకొని, అంతఃకరణాలు అనగా మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము కర్మలను చేయునో నవద్వారములు కలిగిన శరీరమునందు ఆనందభరితముగా ఉండును. ఆ నవద్వారములందు ఉన్నటువంటి అదియే ఆత్మ. ఇటువంటి జ్ఞానులు బ్రాహ్మణుని యందును, గోవు యందును, ఏనుగు, కుక్క మొదలగు వాని యందు, చండాలుని యందు సమానముగా చూచెదరు. ఈ సమభావ స్థితి చేత వారు త్రిగుణాలను జయించిన వారగుదురు. త్రిగుణములు అనగా అది ఒక ప్రత్యేక అధ్యాయము, దాని గురించి ముందు మనము మాట్లాడుకుంటాం. మరియు పొగడ్తలకు విమర్శలకు చలింపడు, స్థిరమైన బుద్ధి కలిగి ఉండును. ప్రాపంచిక విషయములందు ఆసక్తి చూపడు, ధ్యానమునందు ఆత్మానందము అనుభవించును. ప్రాపంచిక విషయ భోగములందు ఆసక్తి చూపడు, మరియు అరిషడ్వర్గముల వలన కలుగు ఉద్వేగములను అదుపులో ఉంచుకొనినవాడే నిజమైన యోగి. ఇటువంటి భగవతత్వము తెలిసిన భక్తునకు పరమశాంతి కలుగును. ఈ విధముగా శ్రీకృష్ణుడు కర్మ సన్యాసము ద్వారా అర్జునునికి వివేకి యొక్క గుణములను వివరించి భగవంతుని ఎలా చేరవలనో
వివరించి మెల్లమెల్లగా అర్జునుని యుద్ధోన్ముఖునిగా చేస్తూ ఉన్నాడు. ఇది కర్మ సన్యాస యోగమును మనం విహంగ వీక్షణముగా చూసినాము. హరి ఓం తత్సత్.